అమరావతి రాజధాని ఈ రాష్ట్రానికి మా ప్రణాళికలో రాజధాని అభివృద్ధి చెందిన రాజధానిని చూపించి మేము ఎన్నికలకు పోతాం. ఆయన గన్ కల్చర్ చూపించుకొని ఆయన ఎన్నికలకు వస్తాడు. ఈ రాష్ట్ర ప్రజానీకం తుపాకులు కోరుకుంటుందా, అభివృద్ధి చెందిన రాజధాని కోరుకుంటుందా? ప్రజలే రేపు తెలుస్తారు. ఇవాళ ప్రతిపక్ష హోదా రానటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక మీడియా సమావేశం పెట్టాడు. ఆయన కొత్త సమస్యలు ఏమీ చెప్పలేదు, కొత్త విషయాలు ప్రస్తావన చేయలేదు. ఉన్నటువంటి వాటినే తిరగేసి మళ్ళీ ఆయన మీడియా సమావేశం ఒకటి పెట్టడం జరిగింది. సాయి కృష్ణ అనే అతనికి అన్యాయం జరిగింది, ప్రభుత్వం స్పందించలేదు, లేదు ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన అందించడం లేదు. ఇలాంటివి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద, కూటమి నాయకత్వం మీద, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా వారి పేరుతో ఆయన మళ్ళీ మాట్లాడేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇవాళ సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి తన మీద జరగడం ఒక దాడి, ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, దానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఖండించి దానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నది. దాదాపుగా మే 9వ తారీఖు ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 30 వచ్చేటప్పటికి అనేక విధాలుగా ఎంక్వైరీలు చేయడం కానీ, ఆ ఎంక్వైరీల్లో వచ్చినటువంటి నిజాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని అవసరమైన మేరకు అధికారులను కూడా పక్కకు తప్పించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇంకా సిట్ వేసి ఎంక్వైరీ జరుపుతూ ఉంది, నిజ నిర్ధారణ జరుగుతుంది. వాస్తవాలు వెలికితీసి తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోనో హైదరాబాద్ ప్యాలెస్లోనో ఉండడం, తాడేపల్లి ప్యాలెస్కి రావడం, ఈ ప్యాలెస్ రాజకీయాల్లో తను ఒక మీడియా సమావేశం పెట్టడం, వెళ్ళిపోవడం. ఈ విధమైన చర్యల్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఈ జిల్లాలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటరీ పార్టీ అంతా కూడా, రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నీ హయాంలో ఇవాళ సాయి కృష్ణ మీద పెట్టినటువంటి ఈ ప్రయత్నం, నువ్వేదైతే ఇవాళ ఆరోపణలు చేసి మేమేదో చేయలేదు నువ్వేదో చేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నావే, సొంతం మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలిపోటు రాజకీయం ఏంటి నీది? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా మాట్లాడావా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి? వివేకానంద రెడ్డి గారు సతీమణి, ఆయన కూతురు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని దగ్గరలు తిరుగుతున్నారు, ఎన్ని న్యాయస్థానాలు మెట్లెక్కారు, ఏనాడైనా ఆలోచన చేసి ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేసావా? అది మాత్రం నీకు కనిపించదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి, వాస్తవాలు కానటువంటి వాటిని 10 దఫాలు నేను చెప్తే అది వాస్తవం అవుతుందని ఆయన ఒక భ్రమలో ఉన్నాడు. నీకు ఇంకా భ్రమలు తొలగల. ఎన్నికలు జరిగాయి, ప్రజా తీర్పు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇక నీ పరిపాలన చాలు, ఇంటికి పోవాయా అని చెప్పి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నీకు అర్హత లేకుండా చేస్తే నీకు అవి కనిపించట్లా. నీకు ఇంకా ఏదో ఒక భ్రమలో నువ్వు రాజకీయాలు చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఎన్ని రకాలుగా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ప్రభుత్వానికి ముద్దాయిల్ని కాపాడాలనే ఉద్దేశం ఉంది. ముద్దాయిల్ని కాపాడే ఉద్దేశం మాకుంటే సిట్ ఎందుకు వేస్తాం? అలాగే
సర్కిల్ ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులకి ఎందుకు ఇవాళ చర్యలు తీసుకుంటాం? కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటాం? జరిగిన వాస్తవాలు పూర్తిగా సిట్ ద్వారా బయటకు రావాలి. వచ్చిన తర్వాత దాని మీద ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం అయినా సరే ఎవరు దోషులైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికి అనేక సార్లు చెప్పాం. ఇది ఒకరోజు జరిగింది కాదు. మే 9వ తారీఖు నుంచి వచ్చేటువంటి చర్చ ఇది. నీకు నెల చిల్లర రోజులు చెప్పినా నీకు ఇంకా నీ తలకెక్కడం లేదు. నువ్వు చెప్పిందే చెప్తే ప్రజలు నమ్మతారనేటువంటి ఆలోచన నీకు ఇంకా పోలేదు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. ఇవాళ మొత్తం మీద ప్రభుత్వం ఎక్కడ ఇటువంటి అరాచకపు శక్తులు ఉన్నా వాళ్ళ మీద నిఘా పెట్టి చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ దృష్టికి వస్తే వెంటనే దాని మీద ఎంక్వైరీలు చేయడం, అవసరమైన మేరకు సిట్ వేయడం, సీనియర్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలను ఆధారం చేసుకొని దాని మీద చర్యలు కూడా చేపడతా ఉన్నాం. కానీ నీ హయాంలో నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు. ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగిన దాన్ని కొట్టి చంపించేశావు. ఆ రోజు నువ్వేం మాట్లాడలా. అలాగే అబ్దుల్ సలాంకి అన్యాయం జరిగిందంటే అతని గురించి మాట్లాడలా. ఆ రోజు ఏం చేయాలనేది ఎవరిని అడగలా. ఇలా ముస్లిం మైనారిటీలు, దళితులు, గిరిజనులు, ఇతర వర్గాల వాళ్ళు అనేక మంది మీద దాడులు జరిగి నీ వైసీపీ కార్యకర్తలే గూండాలుగా మారి వాళ్ళని దారుణంగా హింసించి చంపినటువంటి సంఘటనలు ఉంటే నీ ఎమ్మెల్సీయే డ్రైవర్ని డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏం చేశావు? నీ ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని కొట్టి చంపి కారు డిక్కీలు వేసుకుపోయి డోర్ డెలివరీ ఇస్తే నువ్వేం మాట్లాడావు? ఏమన్నా కనీసం ఆ కుటుంబానికి ఏమన్నా సానుభూతి తెలిపావా? ఆ కుటుంబానికి ఏమైనా జరిగిన నష్టానికి నేను నా ప్రభుత్వం ఉందని ఏమైనా వాళ్ళకి భరోసా ఇచ్చావా? నీ శాసన మండలి సభ్యుడినే నువ్వు సమర్థించుకున్నావు తప్ప ఆ ముద్దాయిని సమర్థించుకొని నువ్వు ముద్దాయి ఇంటికి పోయి విచారించాడు. ఎంత ఘోరమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయదు. ఎక్కడైనా ఒక చిన్న సంఘటన అధికారంలో ఉన్నప్పుడు జరిగినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కుటుంబాన్ని విచారిస్తాం. ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళలో ఉంటే మందలించడము, వాళ్ళని ప్రభుత్వానికి అప్పచెప్పడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనడము, సానుభూతిని తెలియజేయడము చేయాలి. కానీ నీ సానుభూతి ఎవరికి? మర్డర్లు చేసిన వాళ్ళకి సానుభూత? గంజాయి అమ్మిన వాళ్ళకి సానుభూత? గంజాయి వనాలను పెంచిన వాళ్ళకి సానుభూత? బ్లేడ్ బ్యాచ్లకి సానుభూతి తెలిపేటువంటి వ్యక్తివి నువ్వు. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా కూటమి నాయకుల్ని విమర్శించేటువంటి తాహత లేదు. ఆ అవకాశం కూడా నీకు లేదు. నువ్వేదో ఇంకా కూడా 4 గోడల మధ్య మీడియా సమావేశాలు పెట్టుకొని ఎన్డీఏ నాయకుల్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని మాట్లాడితే నువ్వు చాలా గొప్ప వ్యక్తిని అయిపోయానని అనుకుంటున్నావేమో. కానీ నువ్వెక్కడా కూడా ఇవాళ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. అందుకనే నువ్వు 4 గోడల మధ్య నీ ప్యాలెస్ గోడల్లోనే ఇంకా నీ చరిత్ర అక్కడే పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. మావి గన్, నీ గన్ కల్చర్ ఏంటి? తుపాకీ రాజ్యం కావాలని కోరుకుంటున్నావా ఈ దేశంలో? భారతదేశం అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో నడిచేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశం. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం తన ప్రజాస్వామ్య పాలనలో ఇవాళ ఎన్డీఏ నాయకత్వంలో నడుస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కడా గొడవలు లేవు, ఎక్కడ కొట్లాటలు లేవు, గంజాయి బ్యాచ్ లేదు, నీ బ్లేడ్ బ్యాచ్లు లేవు, నీ హత్య రాజకీయాలని సమర్థించవా? లేరు. ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకు ప్రశాంతంగా ఉండాలి?
ఏదో ఒకటి కలిపెడితే బాగుంటుందని ఒక పక్కన అమరావతిలో బ్రహ్మాండంగా అమరావతి రాష్ట్ర రాజధాని నారాయణ గారు అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారి సలహా సూచనల మేరకు అనేక ప్రాంతాలు అనేక దేశాలు తిరిగి మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పి నిరంతరం కష్టపడి పనిచేస్తుంటే ఇప్పుడు వచ్చి ఈ రాజధాని పనికిరాదు, ఈ రాజధాని ఏం చేయం, నీ హయాంలో నువ్వేం చేయలే, నిర్వీర్యం చేసావు, నష్టపరిచావు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జనం నవ్వుకునే పరిస్థితికి తెచ్చావు మమ్మల్ని. ఈరోజు రాజధాని పనులు మొదలయ్యాయి, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అనేక భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ నీకు కనపడవు. ఇవాళ ఏమంటావు నువ్వు? 3 సంవత్సరాల్లో మేము రాజధాని పూర్తి చేసి రాజధానిని ఇవాళ భారతదేశ చిత్రపటంలో అమరావతి రాజధానిని మేము ఏర్పాటు చేస్తూ ఉంటే ఉభయ పార్లమెంటులో రాష్ట్రపతి ఆమోదించిన రాజధాని నేను అధికారంలోకి వస్తే నా ఎన్నికల్లో ప్రణాళికలో కూడా మావిగాని పెడతాను అంటాడు. అతనికి ఏమన్నా మతి స్థిమితం కోల్పోయాడా అని అనిపిస్తుంది నాకు.